దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. ప్రపంచంలోని రైస్ మిల్స్ కి అత్యాధునికమైన మిషనరీస్ సప్లై చేస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు రైస్ టెక్ మిషనరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టిఆర్ భాను ప్రకాష్ రెడ్డి గారు మాటల్లో విందాం. 1500 తీసుకున్నప్పుడు మనకు మాత్రమే సరిపోతుంది, మన గురించి ఆలోచించాలి. 36 కోట్లు తీసుకున్నప్పుడు చాలా మంది గురించి ఆలోచించి చాలా మంది బాధ్యత తీసుకోవాలి. డబ్బులు పెరిగే కొద్దీ బాధ్యత పెరుగుతుందండి. అంటే ఇంత పెద్ద సంస్థ నడపడం అనేది గొప్ప విషయం అండి. అంటే ఎందుకంటే రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల పనుల్లో వచ్చే ప్రాబ్లమ్స్, ఎప్పటికప్పుడు దానికి మనం వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. ఇది 1500 జీతం తీసుకున్నప్పుడు మనకు ఎలాంటి బాధ్యత ఉండదండి. జస్ట్ ఏదో వెళ్ళాము, పని చేసామన్నట్టు. ఇప్పుడు బాధ్యత పెరిగింది, సంతోషంగా ఉంది. ఇంతమంది మనం పని చేయడం అనేది గొప్ప విషయం. అందరూ మనల్ని నమ్మాలి, మన పైన నమ్మకం ఉండాలి, వాళ్ళు కూడా మనలో ఏదో చూడాలి. రెగ్యులర్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తా ఉండే రైస్ టెక్ లో. అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ మాకు అంటే 7-8 డిపార్ట్మెంట్లు ఉంటాడండి. ప్లానింగ్ అని, ప్రొడక్షన్ అని, డిజైన్ అని, R&D అని, HR, అకౌంట్స్, సేల్స్, సర్వీస్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తామండి. ప్రతి వారం ఒక సబ్జెక్ట్ పైన ట్రైనింగ్ ఇస్తాం. ప్రతి వీక్ నడుస్తుంది, ప్రతి శనివారం ట్రైనింగ్స్ ఉంటుంది. ఈ ట్రైనింగ్స్తో పాటు మళ్ళీ వాళ్ళకు కుటుంబ సభ్యులకు కానీ మనం వాళ్ళ PF, ESI ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ఏదైనా అందుబాటులో ఉండేలాగా డాక్టర్ ఫెసిలిటీ, ఈ విధంగా ESI ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదేలాగా ESI లేని వాళ్ళకందరూ కూడా యాక్సిడెంట్స్ పాలసీ చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా అయితే సేఫ్గా ఉండాలని అందరూ కూడా బాగున్నాం. ఈ సంవత్సరమే మేము 100 కోట్ల విజయానికి వెళ్ళాలనుకుంటానండి. ఇప్పుడు 36 కోట్లు చేసాం 25-26 సంవత్సరానికి సంబంధించి. 26-27 సంవత్సరం 100 కోట్లు చేయాలనుకుంటున్నాము. దీనికి మెయిన్ అంటే 36 కోట్ల నుంచి 100 కోట్లు చెప్పడానికి, వినడానికి కొద్దిగా నంబర్ వేరుగా ఉండొచ్చు. కాకపోతే మాకంటే ఇప్పుడు టర్న్కీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ వరకు మేము ఓన్లీ మిల్లింగ్ మిషనరీ చేసేవాళ్ళం. ఇప్పుడు కస్టమర్ ల్యాండ్ రెడీ చేసుకున్నాడంటే మేము అన్ని రకాల సేవలు అందించి వాళ్ళకు మిల్లు రన్నింగ్ పెట్టి ఇవ్వడానికి వస్తుంది. సో ఇదిలాగా చేసినప్పుడు కస్టమర్ కూడా ఇబ్బందులు తగ్గుతుందండి. అంటే ఓన్లీ మిషనరీ చేసినప్పుడు షెడ్కి ఒకరితో మాట్లాడుకోవాలి, డ్రైయర్ ఒకరితో మాట్లాడాలి, బాయిలర్ ఒకరితో మాట్లాడాలి, మళ్ళీ మిల్లు ఎరెక్షన్ చేసేదానికి వేరే వాళ్ళతో మాట్లాడాలి, ప్యానల్ బోర్డు వేరే వాళ్ళతో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మేము ఒకటే ప్లేస్లో తనకి సొల్యూషన్ ఒక ప్లేస్కి వస్తేనే కస్టమర్ అన్నీ చేయగలం అన్నప్పుడు కస్టమర్ కూడా ఈజీ అయిపోతున్నాడు. జస్ట్ మనం ల్యాండ్ ఉంది, బ్యాంక్ లోన్ తీసుకోగలిగాను, లోన్ వచ్చింది, మనం మిగిలినన్ని మనం రన్ చేసి పెడతారు అనే ఒక కాన్ఫిడెన్స్తో తప్పకుండా మేము 36 కోట్ల నుంచి 100 కోట్లు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. మేము టెక్నికల్గా చాలా సౌండ్ ఉన్నామండి. ఈ 23 సంవత్సరాలు తక్కువ కాదండి ఇండస్ట్రీకి. రైస్ టెక్ 23 సంవత్సరాల జర్నీలో మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, తర్వాత డిజైన్లో కావచ్చు, అన్ని రకాలుగా మేము అప్డేట్ ఉన్నామండి. 500 కోట్లు ఎక్కువ టైం లేదండి. 23 సంవత్సరాలు 36 కోట్లు చేసాము. ఇంకా 5 సంవత్సరాలు 500 కోట్లు చేసే ఉద్దేశంలో ఉన్నామండి. ఆ విధంగానే ప్రణాళికలు వేసుకున్నాం, ఆ విధంగానే మొత్తం టీం సెట్ చేసాం. ప్రపంచంలో అత్యున్నత కంపెనీగా మేము తప్పకుండా నిలబడతామండి. 2030 వరకు దేశం గర్వించదగ్గ కంపెనీగా వస్తామండి.